చాలా సంతోషం. వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆ, మీరంతా హ్యాపీగా ఉన్నారు. దైవజనులు మిమ్మల్ని చాలా చక్కగా ఒక మంచి నాయకత్వం వహిస్తూ ప్రతిరోజు మీకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్పుతున్నారు. అంతేకాకుండా మాలాంటి అనేక మంది దైవజనులు ఆ సువార్తలు చేయటానికి ప్రోత్సహిస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే ఆ దేవుని నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఈరోజు మన పాఠం ఏంటంటే దేవుని నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక అన్న విషయం మీద మనం నేర్చుకుందాం. ఒక విషయం ఆలోచించండి. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను సుమారు 10 రోజులుగా చాలా చోట్లకి వెళ్ళాను. నేను మా చుట్ట బంధువుల ఇళ్ళకి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి కొన్ని ప్రదేశాలు, కాకినాడ, రాజమండ్రి అటువంటి ప్రదేశాలకి వెళ్ళాను. ఒక చోటకి వెళ్ళినప్పుడు మా చుట్టాల్లో ఒక అన్యులు చాలా మంచి ఇల్లు కట్టుకున్నారండి రాజమండ్రిలో. ఎంత బాగుందంటే ఇల్లు చిన్న స్థలంలోనే చాలా మంచి. మరి కిచెన్ రూమ్ అయితే అదిరిపోయిందండి. హాలు, కిచెను, తర్వాత డూప్లెక్స్ హౌస్ అంటారు కదండి, అలాగనమాట. వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. బాగా డబ్బులు ఉన్నాయంట వాళ్ళకి. ఏమండి, చాలా బాగుంది హౌస్. కానీ వాళ్ళ గురించి మా అమ్మగారు ఏం చెప్పారు అంటే, మరి వీళ్ళకి ఇన్ని ఆస్తుపాస్తులు ఉన్నాయి, పిల్లలు అమెరికాలో ఉన్నారు, వీళ్ళు కూడా అమెరికా వెళ్తున్నారా, కానీ ఇంట్లో శాంతి లేదురా, సమాధానం లేదురా, వాళ్ళకి రక్షణ లేదురా, వాళ్ళ కోసం ప్రార్థన చేయరని ఆయన మన చుట్టాలరా అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎన్నుండి ఏంటి చెప్పండి, రక్షణ లేకపోతే, దేవుని కృప లేకపోతే, దేవుని సమాధానం లేకపోతే ఈ లోకములో ఎన్నుండి ఏంటి? మంచి మంచి కార్లు ఉన్నా, ప్రతి రూమ్కి ఏసీ ఉన్నా, ఆ హాల్లో సోఫాలు ఉన్నా, మరి మంచి మంచి కుక్కలండి, ఏమండి ఫ్రెండ్లీ డాగ్స్ అంటారు కదా, అవున్నా, పెద్ద టీవీ ఉన్నా, ఏమండి సముద్రం పక్కన హౌస్ ఉన్నా, ఏమండి ఎన్నుండి ఏంటి చెప్పండి మనకి దేవుని యొక్క రక్షణ లేకపోతే. సో వీటన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే దేవుని నుండి కృప సమాధానం మనం పొందుకోవాలి. కృప అంటే రక్షణ అండి. కృప అనగానేమి అంటే అనేక రకాల పాపము చేసి దేవుని ఎదుట నిలబడే అర్హత లేని మనకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తమందు కడగబడి ఆ దేవుని ఎదుట నిలబడి పరలోకం చేరుకునే మహాభాగ్యాన్ని పొందుకుంటున్నాం కదా. దాన్ని ఏమంటారంటే దేవుని ఉచితమైన కృప అంటారు. దేవుని ఓకే, థ్యాంక్ యూ. ఆ దేవుని ఉచితమైన కృప అంటారు. ఇంకా సమాధానం అంటే ఏంటి చూద్దామా. మనకి కొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల తర్వాత ప్రతి పత్రిక, అపోస్తుల కార్యముల తర్వాత రోమీలకు రాసిన పత్రిక ఉంది కదా, మొదటి అధ్యాయము నేను చదువుతాను చూడండి. మొదటి అధ్యాయం 7వ వచనములో ఏమని రాయబడ్డదంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఏం కలగాలమ్మా? దేవుని నుండి, యేసుక్రీస్తు నుంచి ఏం కలుగుతున్నాయి? కృప సమాధానం. రెండు ఉన్నాయి ఇక్కడ, కృప సమాధానము కలుగునుగాక. అంటే దేవుడు ఏం కోరుకున్నాడు? నా నుంచి, నా కుమారుడైన క్రీస్తు నుంచి మీకేం కావాలంటే కృప సమాధానం కలగాలి. ఇంకా అదే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం. అదే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. తీస్తున్నారా? మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము కలుగునుగాక. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము లాస్ట్ వచనం చూద్దామా. లాస్ట్ వచనంలో ఏముందంటే 23వ వచనంలో
ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక. క్రీస్తునందరి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. మళ్ళీ రెండవ పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం, మన ప్రభువైన యేసు నుండి కృప, దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానము కలుగునుగాక. మళ్ళీ గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం, తండ్రి అని దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఇలా ప్రతి పత్రికలో మొదటి ఏముంటదంటే కృపా సమాధానము మీకు కలుగునుగాక. అదే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 28వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఇలా మొత్తం మీరు ఏ పత్రిక చదివినా మొదట ఆయన కృప మీకు కలుగునుగాక అంటాడు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమంటాడంటే ఆయన తోడుగా ఉండునుగాక. ఆయన కృప ఎలా ఉండాలి? తోడుగా ఉండునుగాక అని ఉంటుంది. తోడుగా ఉండునుగాక. సో ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? కృప ఇవ్వాలనుకుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం లాస్ట్, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. లాస్ట్ వచ్చిన మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం లాస్ట్ వచ్చిన 14వ వచనం, క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఏమండి, ఎవరు పత్రిక రాసినా ఏమంటున్నారంటే దేవుని నుండి మీకు కృప కలగాలి. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనములో యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. లాస్ట్ వచనానికి వెళ్ళిపోదాం. మళ్ళీ లాస్ట్ వచనానికి వెళ్ళిపోతే 21వ వచనం, ప్రకటన గ్రంథంలో బైబిల్లో లాస్ట్ వచనం ఏముంది? మన ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఏమన్నా గ్రహించారా నేను చెప్తున్నవి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? రోమీలారా, కొరింథీయులారా, గలతీయులారా, ఎఫెసులో ఉన్న దేవుని సంగమా, ఫిలిప్పీలో ఉన్న దేవుని సంగమా, నా కుమారుడైన క్రీస్తు నుండి మీరేం పొందుకోవాలి అంటే కోట్ల రూపాయలు, వెండి, బంగారాలు, పశువులు, ఏమండి రోడ్డు పక్కన మంచి సైటు, 4 పెట్రోల్ బంకులు, కేజీలు కొలిది బంగారము, ఇవి మీకు చెందునుగాక అంటలేదు దేవుడు. మీకేం కావాలి నా నుండి, మీరేం పొందుకోవాలి అంటే నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీకు పాపక్షమాపణ కలుగునుగాక. తద్వారా మీరు నాతో సమాధానము కలిగి ఉండాలి. నేను ఇచ్చిన కృప, నేను ఇస్తున్న సమాధానము మీకు జీవితాంతము తోడుండాలి. లాస్ట్లో ఏం చెప్పాడు? ఈ కృపలో నుంచి తొలగిపోకుండా ఈ కృపలోనే మీరుండండి. ఈ కృపను మీకు తోడుగా ఉంచుకోండి. తోడుగా ఉండాలి. సమాధానం మీకు తోడుగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం పేదోళ్ళమండి. మనం చాలా పెద్ద ధనవంతులమా చెప్పండి? మనం ఏం ధనవంతులం కాదు, మనం పేదవాళ్ళం. కానీ మనకి కోట్ల రూపాయల ఆస్తి లేకపోయినప్పటికీ, డూప్లెక్స్ హౌసులు లేకపోయినప్పటికీ, రూమ్కో ఏసీ లేకపోయినప్పటికీ, ఏమండి మనం చాలా సంతోషంగా ఉన్నామండి. ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తున్నామండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత సంతోషం అండి మనకి. చచ్చిపోతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్దని ఎంత ఆనందంగా ఉందండి మనకి. ఏమండి జీవితంలో దేవుడు మాకున్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడు, దేవుడు మాకు తోడై ఉన్నాడు, దేవుడు మాకు పరలోకం ఇస్తాడు. అంటే చిన్న చిన్న జీవితాలండి మనవి, చిన్న జీవితాలు. ప్రియమైన దేవుని పిల్లారా, జగ్గారావు గారు అనుకుంటాను వాళ్ళ అబ్బాయిని
నన్ను ఎక్కడో జాయిన్ చేయమని పంపించారని ఒక మాట అన్నాడు. అన్నయ్య, నేను నా పిల్లలు దేవుల్లో ఉంటే చాలన్నయ్య, దేవుల్లో ఉంటే చాలు. అది ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. ఎంతో కష్టపడుతున్నారు మీరు, పొలం పనులు కానీ వ్యవసాయాలు కానీ, ఏమండి చాలా కష్టపడుతున్నారు, ఉన్న దానితో తృప్తి పొందుతున్నారు. దేవుని యొక్క వాక్యం అన్నా, దైవజనులతో సహవాసం అన్నా పరితపించిపోతున్నారు మీరు. మనం ఏం పొందుకున్నాం? కృప పొందుకున్నామండి, దేవుడిస్తున్న సమాధానం పొందుకున్నామండి. మేము కాకినాడ వెళ్ళాం, అక్కడ డీమార్ట్ అని ఒకటి ఉంది. మా చిన్నమ్మ చెప్పింది, రే ఇది డీమార్ట్ రా, ఇందులో మనకు కావలసినవన్నీ దొరుకుతాయిరా. కాకినాడలోనే కాదు, వైజాగ్లో కానివ్వండి, పెద్ద పెద్ద సిటీల్లో డీమార్ట్ అని పెడుతున్నారు, నెట్లో కూడా ఉంటుంది. అమెజాన్ మీకు తెలుసు, ఏ వస్తువు కావాలని వెతుక్కున్నా అమెజాన్లో దొరుకుతుంది, ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. కానీ అక్కడ నాకు శాంతి కావాలి అని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ డీమార్ట్లో కానీ వెళ్ళి నాకు శాంతి కావాలి, మీ దగ్గర శాంతి దొరుకుద్దా? ఎంత కాస్ట్ అయినా ఇస్తాను, ఎంత డబ్బు అయినా ఇస్తానంటే వాళ్ళు ఏమంటారు? మా దగ్గర లేదు బాబు అంటారు. పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, కోఆపరేటివ్ హాస్పిటల్ అంటారు కదండి, పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అయ్యా మాకు శాంతి కావాలి, మీకు ఎంత డబ్బు అయినా ఇస్తామంటే వాళ్ళు ఏమంటారంటే మా దగ్గర దొరకదండి. భూపతులు ఉన్నారు కదండి, ట్రంప్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, శాస్త్రవేత్తలు కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సమాధానం లేదండి, మాకు సమాధానం ఇవ్వండి అంటే మా దగ్గర ఎక్కడ దొరుకుతుంది బాబు, మా మా పరిస్థితి కూడా అదే, మాకు కూడా అది లేదంటారండి వాళ్ళు, మాకు కూడా శాంతి లేదంటారండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే, ఒక దైవజనుడు నలుగురిని కూర్చోబెట్టి ప్రతి ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తాడు కదా, అక్కడికి వెళ్తే దొరుకుతుంది శాంతి, సమాధానం, దేవుని కృప. చిన్నమందా భయపడద్దు అన్నాడు దేవుడు, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు. మనకు అనారోగ్యాలు ఉన్నా, మనకు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, ఏమంటే మనలో ఒక దేవుడు ఒక మంచి విశ్వాసాన్ని పెట్టాడు, నాకు దేవుడు ఉన్నాడు. కృప సమాధానము మీకు కలుగునుగాక, కృప తోడుగా ఉండునుగాక. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, మనందరికీ కృపా సమాధానం కలిగిందా లేదంటే కలిగింది. ఎవరి నుండి? ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, తండ్రి అయిన దేవుని నుండి. ఎలా కలిగింది? ఎలా కలిగింది ఏమ్మా? ఎప్పుడైనా ఆలోచించారా? మనకి కృపా సమాధానం మనకు ఎలా కలిగింది? ఎలా కలిగింది అంటే, కొంతమంది దైవజనులు ఏం చేశారు, మనకి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించగా మనం ఆ సువార్త విని ఏం చేసామంటే దేవుని నమ్మాం. దేవుని నమ్మి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తూ మనం ఏం పొందేసుకున్నాం అంటే బాప్తిసం పొందేసుకున్నాం. ఏమండి, అలా బాప్తిసం పొందుకున్నప్పటి నుంచి మన లైఫ్ మారిందా లేదంటే చాలా మట్టుకు మారిపోయిందండి, చాలా మట్టుకు మారిపోయింది. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రికలో ఫస్ట్ మనం మీకు కృపా సమాధానం కలుగునుగాక అన్నాడు కదండి. ఎందుకు కలగాలి కృపా సమాధానం? ఎందుకు ఆ కృపా సమాధానాన్ని మనము తోడుగా ఉంచుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, క్రీస్తు యేసునందు విశ్వాసం మూలమున మనం ఏం చేయబడుతున్నామంట? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. నువ్వు నీతిమంతుడు. యాక్చువల్లీ మనం చాలా పాపిష్టులం అండి. ఎంత దేవుని నమ్ముకున్నా ఎంతో కొంత మనం ఏం చేస్తున్నాం అంటే పాపం చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, పాపం చేసి కూడా ధైర్యంగా ఉంటున్నాం. మనం పాపం చేసి కూడా సంతోషంగా ఉంటున్నాం. చేయకూడదు, పాపం చేయకూడదు. పాపం చేయటానికి భయపడాలి. మనము కృపా సమాధానాలు పొందుకుని మరలా పాపం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుడంటే భయం లేనట్లు, దేవుడు ఇచ్చిన కృపను దుర్వినియోగపరుస్తున్నట్లు. ఓకే, ఏమండి, అసలు కృపా సమాధానం మనకు ఎందుకు ఇచ్చాడు?
6వ వచనం, ఏలయనగా మనం ఇంకను బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే అని ఉంది. పాపులమై ఉండగానే. ఏమంటే ఒక విషయం ఆలోచించండి. నువ్వు ఒక తప్పు చేసావు, ఏమండి, హ్యాపీగా పడుకోగలవా? హ్యాపీగా పడుకోగలవా? పడుకోలేవండి. తప్పు చేసినాడు హ్యాపీగా పడుకోలేడు. నీ మీద 4 కేసులు ఉన్నాయి. ప్రతి నెల కేసుకి అటెండ్ అవ్వాలి. కేసుకి అటెండ్ అవ్వాలి. ఆ కేసు తుది తీర్పు వచ్చేంత వరకు నీకేముండదు? శాంతి ఉండదండి. శాంతి ఉండదు. శాంతి ఉండదు. అలాగే పాపములు చేసి శాంతి సమాధానము లేకుండా, సమాధానం అంటే ఎవరితోటైతే మనకి విరోధ భావం ఏర్పడిందో వాళ్ళతో సమాధానము లేనంతసేపు వాళ్ళ ముఖం నువ్వు చూడలేవు, నీ ముఖం వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఎదురొస్తా నువ్వు ఈ సందులోకి తిరిగిపోతావు, వాళ్ళు ఆ సందులోకి తిరిగిపోతారు. ఈడు ముఖం పడ్డదేటరా బాబు ఉదయాన్నే అని ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళని తలుచుకున్నప్పుడల్లా లోపల గిజగిజ కొట్టి చచ్చిపోతూ ఉంటాం. ఏదో బతుకుతున్నామండి అంటూ ఉంటాం. ఎందుకు వచ్చిన బ్రతుకులేండి అంటూ ఉంటాం. సో దేవుడు ఇలా కొట్టిమిట్లాడిపోతున్న మన పట్ల జాలి చూపించాడు ఆయన. అయ్యో, నా పిల్లలకు నా శాంతినివ్వాలి, నా సమాధానాన్ని ఇవ్వాలి, నా కృపనివ్వాలి, వాళ్ళకి పీస్ఫుల్ లైఫ్నివ్వాలి. ఏ లైఫ్? పీస్ఫుల్ లైఫ్నివ్వాలి. వాళ్ళు సంతోషంగా జీవించాలి. అందుకు వాళ్ళు చేస్తున్న పాపాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఒక ఏమంటారంటే ప్రాయశ్చిత్తం చేయాలి. వారి పాపానికి ఒక పరిష్కారం చూపించాలి. పరిష్కారం చూపించినప్పుడు ఆ పరిష్కారాన్ని వాళ్ళు వెతికి వెంటాడి పొందుకుని వాళ్ళు హ్యాపీగా బ్రతకాలి. అబ్బా, ఎంత మంచోడండి దేవుడు. నీ కొడుకే సమస్యతో ఇబ్బంది పడిపోతున్నాడు. అప్పుడు ఆ సమస్య నుంచి నీ కొడుకుని ఎలా గట్టెక్కించాలి అని ఏం చేస్తావు? తల్లిదండ్రులుగా వాడిని గట్టెక్కించేస్తే సమస్య నుంచి వాడు విడుదల పొందేసుకుంటే వాడు హ్యాపీగా బ్రతుకుతాడండి. హ్యాపీగా బ్రతుకుతాడండి. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అంటే వాళ్ళ అబ్బాయి ఏమైందంటే పాపం వాళ్ళ అబ్బాయికి వాళ్ళ భార్యతో విడాకులు అయిపోయాయండి. ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు 2 పిల్లలండి. వాళ్ళ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఏదో ఒక మంచి సంబంధం చూడు బాబు, మా అబ్బాయికి పెళ్లి చేస్తానంటున్నారు. పెళ్లి చేస్తే వాడు హ్యాపీగా ఉంటాడు బాబు అంటున్నారు. అని అతనేమన్నాడంటే, పిల్లలు ఉన్నారు కదా అన్నయ్య, పిల్లలు ఉన్నారు కదా. ఏమండి, మరి ఈ సమస్యలకన్నింటినీ పరిష్కారం ఎక్కడ దొరుకుద్ది? దేవుడి దగ్గరే. దేవుడి దగ్గరే. కొంతమంది అంటూ ఉంటారు, నేనండి ప్రార్థన చేసుకున్న తర్వాత అండి నా హృదయం అండి చాలా తేలిగా అవుతుందండి. కన్నీరు కార్చేస్తూ ఉంటాడు దేవుని ఎదుట. అంటే లోపడేముంది? కొండలా ఉంది సమస్య. ఎన్నో బాధలండి ప్రియమైన దేవుని పిల్లల. కోట్లున్నా బాధలు ఉన్నాయండి. కోట్లున్నా బంగారాలు వేసుకుని తిరిగేస్తూ ఉంటారు పాపం లేడీస్ అండి. ఒంటి మీద చాలా బంగారం కనపడుతుంది. కానీ హృదయం యొక్క లోతుల్లోకి వెళ్ళినప్పుడు అండి వాళ్ళ హృదయాల్లో చాలా బాధలు ఉంటాయండి. శరీరం మీద మంచి మంచి పట్టు చీరలు కనపడతాయి, కానీ ఆత్మలో దుఃఖం ఉంటుందండి. పైకి చాలా మేము హ్యాపీగా ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు లేడీస్ అయినా జెంట్స్ అయినా, కానీ లోపల చాలా సమస్యలు ఉంటాయండి. దేవుడు హృదయాంతరంగాలను చూస్తున్నాడు. నువ్వు ఎంత బంగారం వేసుకున్నావు చూడట్లేదు. వేసుకో, తప్పేం లేదు. నీకు బంగారం ఉంటే వేసుకోమ్మా, తప్పేం లేదు, కాదని నేను అనట్లేదు. బంగారం లేదా మీకు రోల్ గోల్డేనే వేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే సమాజంలో ఇది ఏమైపోయిందంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది.
మా అమ్మగారు అంటూ ఉంటారు, ఒరేయ్ మీ మామ చూడరా 4 బ్రాస్లెట్లు కొనేసుకున్నట్టురా, 4 ఉంగరాలు కొనేసుకున్నట్టురా. కొనుక్కుంటారు. వాళ్ళకి అందులోనే శాంతి ఉంది, వాళ్ళకి అందులోనే ఆనందం ఉంది. మనకి 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 దేవుని అంత ఆనందం ఉంది. ఒక 4 సువార్తలు తిరిగేసి వచ్చామనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. మనం ఈ భూలోక సంబంధమైన వాటి యందు మనసు ఉంచట్లేదు మనం. దేవుని యందు, దేవుని పిల్లల యందు మనసు ఉంచుతున్నాం. అక్కడే మనకు ఆనందం దొరుకుతుంది. ప్రియమైన దేవుని పిల్లల, అశాశ్వతమైన వాటిని మీరు ఫోకస్ చేయకండి. శాశ్వతమైన దేవుడు, శాశ్వతమైన పరలోకం మనకు ఉంది. ఆయన మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే, కృపను పొందుకోండి నాయన. మీకు కృప కలగాలి నాయన. రోమీయులారా కృప కలగాలి మీకు. కొరింథీయులారా కృప కలగాలి మీకు. బోరుబద్దల్లో ఉన్నవారులారా, వరుసవాడలో ఉన్నవారులారా, మీకు కృప సమాధానం కలగాలి. లేకపోతే మీకు ఆనందం ఉండదు. ఇదిగో నా కుమారుడైన యేసుక్రీస్తుని మీ కొరకు పంపించేస్తున్నాను, సిలువేసుకోండి.